ఓయమ్మా ఓరి నైన్యా ఇదేంద్రిది మన మదనపల్లి ఎట్లుందో చిన్న చిన్న అగ్గి పెట్టే డబ్బాలు కూడా ఏం కనపడుతుంది వ్యూ. ఆకాశం నీలంగా ఉంది. హాయ్ నువ్వు ఈరోజు ఇక్కడ వేంపల్లి దగ్గర మల్లేకొండ దగ్గర ఏదో రోడ్డు వేసినారు నెలకు పోయి చూద్దాంరా. ఎప్పుడన్నా మా ఇంట్లో మా ఎక్కువలు పోతారు ఎట్లుందో ఏమో రోడ్డు అని చెప్పేసి ఇక్కడికైతే వస్తున్నా. ఏం రాపక్క అంటే నువ్వేమన్నా పెద్ద ఇంజనీర్ ఏమరా చూసేదానికంటే అట్లా కాదునా. ఎప్పుడన్నా మా ఇంట్లో మా ఎక్కువ పిల్లలు పిలుచుకొని వస్తారు మల్లేకొండలో శివాలయానికి అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చినాంనా. చూడండి వెనకాలంతా రోడ్డు కొత్తగా వేసినారు. వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ నా, మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోతున్నా. అట్లే ఈ వీడియోని అసలు చిన్నగా ఒక లైక్ వేసుకోండి. నువ్వు ఇంకా ఆలస్యం చేయకుండా రోడ్ ఎట్లుంది ఏమని చెప్పి పరిశీలించేద్దాంనా. చూడండి రోడ్ అంతా వ్యూ మాత్రం సూపర్గా ఉంటుంది. వ్యూ మాత్రం సూపర్గా కనబడుతుందా. ఇక్కడికి వస్తే నా చూడండి మదనపల్లి ఏం కనబడుతుందా. ఇంకా పక్క పెద్ద పెద్ద లోయలు కూడా ఉన్నాయినా, అది కూడా చూద్దాం. బియ్య అంటే ఏమి రోడ్డు వేసినారు భలే ఉంది నా రోడ్డు మాత్రమా. మీరు ఎప్పుడన్నా మా ఇన్నోళ్ళు మా ఎక్కువలు పిలుచుకున్నారన్నా చూడండి. హ్యాపీగా ఎక్కేసిన బండి కూడా మర్రని ఎక్కుతుంది. మాది టాప్ అండ్ టాప్ ఎక్కేస్తుందినా పేరు నిలబెడుతుంది ఇది. చూడండి ఏం వ్యూ పాయింట్ బా. దగ్గరికి అయితే వచ్చేసాం నా. పొడి పొడి సినుకులు పడతాండి అయ్యా. వాన పడే రకంలో ఉంది, బెల్లం దర్శే రకంలో ఉంది. చూడండి ఏం కనపడుతుంది వ్యూ. ఆకాశం నీలంగా ఉంది. ఏమేమి ఉన్నాయినా స్వామి కొండలు, ఎంతెంత పెద్ద పెద్ద గుండ్లు ఉన్నాయినా. ఆడ కనపడతాయి చూడన్నా శివాలయము, మల్లయ్య కొండ శివాలయం. ఓహో పైకి అయితే వచ్చేసిందా. ఇది చూడండి సత్రాల మాదిరిగా. శివరాత్రి రోజు వస్తే పైకి కూడా ఎక్కొచ్చునా. జనాలు ఎక్కువ ఉంటారు కూడా ఎక్కొచ్చునా. మేము కూడా ఎప్పుడు ఎక్కుదాం అనుకుంటుమే. వాన అయితే పడుతుంది. చిన్నగా పైకి ఎక్కితే బుక్ అయిపోతాం రా. ఇంకా వానకు నానిపోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి చిన్నగా ఈ నుంచి అయితే చూసేస్తున్నాం నా. శివరాత్రి రోజు ఎక్కుదాం నా పైకి రిచ్గా. చూడండి ఇంకా ఏదో రెడీ చేస్తున్నారు ఈ పక్క. చూడన్నా మన మదనపల్లి ఎట్లుందో. చిన్న చిన్న అగ్గి పెట్టే డబ్బాల మాదిరిగా నామాలు మాత్రం ఏటి నుంచైనా కనపడతాయినా. మన బసినకొండ ఫేమస్. మదనపల్లి ఏం ఫేమస్ అంటే బసినకొండ. చూడండి ఈ పక్క వాన పడుతుంది, ఆ పక్క ఎండ. ఎండ వెనుక వాన నిండు హర్షము నిచ్చు అని అంతేనా వచ్చింది మనకి. చూడండి ఏముండదు మదనపల్లి బా. వీడికి వస్తే రెండు పనులు జరుగుతాయినా. పుణ్యానికి పుణ్యం వస్తుంది. వీటి నుంచి వ్యూ పాయింట్లు చూసేసి ఏదో కేరళకో మునార్కో పోయినట్లు అట్లా ఫీల్ చేసుకోవచ్చునా హ్యాపీగా. చూడండి ఎంత పైకి వచ్చినా నా స్వామి. ఏం కనపడుతుంది నా. ఆకాశము, నేల, అబ్బా, కొండలు, గుట్టలు. ఆ పక్క కూడా ఏదో గుడి కడతానన్న చిన్నది, అది కూడా పోయి చూద్దాం నా చిన్నగా. ఈ పక్క ఏదో చిన్న కుంట మాదిరిగా ఉంది నా. నీళ్ళు లేవు, చూద్దామేమో నీళ్ళు ఉంటాయా ఏమనేసి. బండ, చిన్న కుంట. వర్షం పడితే నీళ్ళంతా ఈ పక్క వస్తాయేమో. నువ్వు మదనపల్లి మాత్రము భలే కనపడుతుంది నా ఏమన్నా కానీ. ఏం లేవు నీళ్ళు. నిజంగా నీళ్ళు ఉండేటివే అంతా ఎండిపోయినాయి. చెట్లు తామర పువ్వుల చెట్లు మాదిరిగా ఏడున్నాయి చూడండి. ఈ చెట్ల మాదిరిగా ఎండిపోయినాయి. నీళ్ళు ఎప్పుడు స్టోరేజ్ ఉంటాయి మేడ. వర్షాలు లేవు కదనా. వర్షాలు పడితే కన్నా ఫుల్గా ఉంటాయి మేడ. మీరు చూడన్నా మల్లేకొండ అంటే మనకు ఫస్ట్ గుర్తు తమ్మలపల్లి దగ్గర ఉండే మల్లేకొండ. ఇక్కడ కూడా ఒక మల్లేకొండ సమయ వేంపల్లి క్రాస్లో వేంపల్లి దగ్గర. ఇది కూడా చిన్న కుంటున్నట్లుంది. నువ్వు వా మళ్ళీ ఉన్నాయి నా ప్లేస్లో. ఆ ఊర్లో అన్నా ఆడ కనపడతాను చూడండి నా గుడి. ఇంకా కడతానన్నా ఏందో బాగా. ఏం కూడా తెలియదు.
పక్కపోతే లోయలు కూడా ఉంటాయి. నువ్వు పోయి చూద్దాం ఎంత మాత్రం లోయలు ఉంటాయి ఏమనేసి. ఇక్కడ కనపడతాను చూడన్నా, ఆడైతే బండ మీద వరాల గంగమ్మ అని చెప్పి రాసినారు. అదేనేమో నా గుడిదే. అలిసిపోతున్నాం నా స్వామి. పైకి వచ్చినప్పుడు మీరు మళ్ళీ కొండకు వచ్చినప్పుడు ఇవంతా చూసుకున్నారన్నా. మా ఎక్కువ వాళ్ళకి పిల్లలకి పిలుచుకున్నాను, నువ్వు మర్చిపోకుండా ఒకరే అని వచ్చేసారు. ఇటు నుంచి కనపడతాను లోయలో. చూడన్నా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి లోయలు. ఫుల్ లోయలు, ఫుల్ బండలు చూస్తా అంటే. వర్షాకాలంలో వస్తే అదిరేపల్లిలో బెదిరేపల్లి అయిపోతాంనా. మళ్ళా మదనపల్లి కనపడినా వచ్చేసాను ఉల్లోడా అని చెప్పి మళ్ళీ వచ్చేసిన. ఎట్టకేళ్ళకి అట్లా తిరిగి ఇక్కడ పెద్ద బండ్ల మీదకి అయితే వచ్చేస్తున్నా. పెద్ద పెద్ద లోయలు ఉన్నాయి. చూడండి నీళ్ళు, వర్షపు నీళ్ళు. ఇదేదో చిన్న కుంటల మాదిరిగా ఉండే. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా పెద్ద పెద్ద లోయల దగ్గరికి అయితే కొద్ది క్షణాల్లో ముందరకు పోతాన్నా. కొద్ది క్షణాల్లో. ఆహాహా, ఏమి లోయలు నా స్వామి, భలే లోయలు. నువ్వు మన మదనపల్లి దగ్గరలో ఇంత పెద్ద లోయలు ఉన్నాయంటే ఆశ్చర్యానికి గురైపోతాం నా స్వామి. అంటే గాలిబండ మాదిరిగా ఉంది ఇది హార్సిల్ హిల్స్లో. చూడండి లోయలు, పచ్చని చెట్లు, పెద్ద పెద్ద లోయలు. అమ్మ పల్లె బండ ఏమైనా కనపడుతుందా? బోయగొండ ఏమైనా కనపడుతుందా? బోయగొండ కూడా కనపడుతుంది. ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి చూడండి నీళ్ళు. ఇప్పుడే ఊళ్ళో నుంచి బయట వచ్చినట్లు ఏదో అడుగు పెట్టినట్లు ఉందో. ఇదే చిన్న చిన్న అడుగులు, పెద్ద పెద్ద అడుగులు. చూడన్న లోయలో. ఓయమ్మా ఓరి నైనా, ఇదేంద్రిది? ఓయమ్మ, ఆ గుడి దగ్గర కూడా అలా రోడ్ అయితే వేస్తానన్న. పక్క రోడ్ వేసినప్పుడు బండి పోయే మార్గం ఉంటే వెళ్ళిపోదాం నా రిచ్గా. ఇది నా కొత్త రోడ్లో ఇది వచ్చేసి మా ఎక్కువలకన్నా పిలుచుకొని గుళ్ళో దర్శనం చేసుకొని ఆటి నుంచి వచ్చేసి ఈ పక్క లోయలో ప్రకృతిని ఆస్వాదించేసి ఆటి నుంచి అయితే మళ్ళీ సుఖంగా సంతోషంగా మళ్ళీ ఇంటికి బయలుదేరేనా. ఈ వీడియో నచ్చితే చిన్నగా ఒక లైక్ వేసుకోండు. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూసి మీకు పొద్దుపోవాలంటే మన పొద్దుపోక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోతున్నా. ఇంకో మంచి వీడియోతో మీ ముందరికి వస్తున్నా. అంతవరకు నమస్కారం.